గ్రహ శకలాల భయం భూమిని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే చాలాసార్లు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లాయని శాస్త్రవేత్తలు ప్రకటించగా తాజాగా మరో భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 2023 డిసెంబర్లోనే ఈ గ్రహ శకలాన్ని గుర్తించినట్టు తెలిపారు. దీన్ని 2024 YR4గా వ్యవహరిస్తున్నామని అన్నారు. అయితే ఈ గ్రహ శకలం భూమిని తాకే అవకాశం కేవలం 1% మాత్రమే ఉందని తొలుత అంచనా వేయగా ఇప్పుడు ఆ ముప్పు 3.2% పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిణామంలో ఉన్న ఆస్ట్రాయిడ్ 2032 డిసెంబర్ 22 నాటికి భూమిని తాకొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారీ పరిమాణంలో ఉన్న ఈ గ్రహ శకలం దాదాపు గంటకు 40,000 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకువస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది నేరుగా పసిఫిక్ సముద్రంలో లేదా నార్త్ అండ్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రికా, అరేబియన్ సముద్రం, దక్షిణాసియాల్లో ఏదో ఒక చోట పడుతుందని గుర్తించారు. ఒకవేళ ఈ గ్రహ శకలం భూమిని ఢీకొట్టకపోయినా వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత పేలిపోయినా కూడా ప్రభావం భారీగానే ఉంటుందన్నారు. దాని ప్రభావం హిరోషిమాపై వేసిన అణుబాంబుకు 500 రెట్లు అధికంగా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది భూమిని తాకుతుందా లేదా గాల్లోనే పేలిపోతుందా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు నాసా శాస్త్రవేత్తలు.